డ్రగ్స్ రహిత రాష్ట్రం కోసం ప్రభుత్వం కృషి చేస్తుంటే బీఆర్ఎస్ నేతలు దాన్ని ప్రోత్సహిస్తున్నారని తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మండిపడ్డారు. మొయినాబాద్ డ్రగ్స్ కేసులో మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో రోహిత్ రెడ్డి లాంటి వ్యక్తులను బీఆర్ఎస్ పెంచి పోషిస్తోందని ఆయన విమర్శించారు. ఇవే కాకుండా చాలా డ్రగ్స్ కేసుల్లో రోహిత్ రెడ్డి ప్రధాన నిందితుడిగా ఉన్నారని ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ఆరోపించారు. మనం చూసినాం గతంలో 6 నెలల కింద దుబాయ్లో కూడా ఒక కేదార్నాథ్ కేసు జరిగింది. దాంట్లో కూడా ప్రముఖంగా ఈ మన పైలట్ రోహిత్ రెడ్డి గారే ఉన్నాడు, మాజీ ఎమ్మెల్యే. ఇలాంటివి ఎన్నో కేసులు, కోకొల్లల కేసులు. ఆ కేసులే కాకుండా రాత్రి కూడా మనకు రెడ్ హ్యాండెడ్గా డ్రగ్స్ తీసుకుంటూ దానికి టెస్ట్ చేస్తే కూడా ఈరోజు పాజిటివ్గా కూడా ఇప్పటికే అధికారులందరూ కూడా దాన్ని ధృవీకరించడం జరిగింది. ఇలాంటి వ్యక్తులని ఇంకా బీఆర్ఎస్ వాళ్ళు పెంచి పోషిస్తూ ఉన్నారంటే మనమంతా కూడా సభ్య సమాజం ఈరోజు తలదించుకునే విధంగా ఈరోజు బీఆర్ఎస్ నాయకులు దీనికి సమాధానం చెప్పాలా. మేము డ్రగ్స్ రహితంగా మేము చాలా కష్టపడ్డాం, డ్రగ్స్ అంటేనే మాకు తెలియదని చెప్పి ఎన్నో నీతులు ఎన్నో మాటలు మాట్లాడారు కేటీఆర్ గారు. ఈ రోజు నీ అన్నింగ శిష్యుడు ఈరోజు ఇదే రోహిత్ రెడ్డి. డ్రగ్స్ని ఇప్పుడు ఎంత దీన్ని యువతను చిరగొట్టాలి, నీవే కాకుండా వీళ్ళే కాకుండా యావత్ తెలంగాణ ముఖ్యమంత్రి గారు కష్టపడి డ్రగ్స్ లేని తెలంగాణ, డ్రగ్స్ రహిత తెలంగాణ చేద్దామని చెప్తే మీరు దీన్ని ఇంకా ప్రోత్సహించుకుంటా వివిధ రాష్ట్రాల నుంచి తీసుకొచ్చి ఇక డ్రగ్స్ని ఏ విధంగా తెలంగాణలో మనం ఇంప్లిమెంట్ చేయాలా, యువతను చెడగొట్టాలనే ఉద్దేశంతో మీరు ఈ విధంగా హంగామా చేస్తూ ఉన్నారు. రాత్రి జరిగింది నేను గట్టిగా చెప్పదలుచుకున్నా. రాత్రి ఏదో ఒక చిన్న పార్టీ కాదు, అది ఒక పెద్ద డ్రగ్స్ మాఫియా ఉన్నది వీళ్ళ వెంబడి. వాళ్ళందరినీ కూడా బయటికి తీసుకురావాల్సిన అవసరం అధికారులు ఇప్పటికే వాళ్ళు ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా పెద్ద రాకెట్ వీళ్ళ ఎంబడి, ఈ రాకెట్ ఎంబడి ఎవరెవరో ఉన్నారో వాళ్ళందరూ కూడా త్వరలోనే బయటకు వస్తారు. ఖచ్చితంగా మళ్ళీ మనం ఇక్కడనే కూర్చొని ఆ పేర్లు కూడా చెప్పుకుంటాం.